హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు గండికోటను అయితే చూపిస్తున్నాను. దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అసలు దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు, అసలు ఈ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాకి మనం ఎలా చేరుకోవాలి, ఈ గండికోట దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్లో ఉన్న రహస్యాలు ఏంటి, ఈ గండికోటకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనం గండికోటకు ఎలా చేరుకోవాలనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మిమ్మల్ని పదే పదే లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక వీడియోని మనం లైక్ చేసే కొలది 200 మంది చూసి 200 మంది లైక్ చేస్తే అది ఇంకో 200 మందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తుంది అనమాట. అంటే 200 మందిని చూసే రకంగా చేస్తుంది. సో మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉంది. మా ఫ్రెండ్ నవీన్ బర్త్డే అనమాట. సెలబ్రేషన్ స్టార్ట్ అని చూడండి. ఆళ్ళు పెంచేయి ఎలాంటి బ్రో మండలంటే మనం కానీ బ్రో వెనకాలే కవర్ చేయాలి. బ్యాక్గ్రౌండా మీరు చాలా పెట్టండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే నైట్ క్యాంపింగ్ అయితే గ్రాండ్ క్యానియన్ దగ్గర అయితే వేసుకున్నాం. కొంతమంది కుర్రాళ్ళు కూడా మనకి ఇక్కడైతే తమ్ముళ్ళు అయితే పరిచయం అయితే అయ్యారు. మేము తీసుకొచ్చినటువంటి షార్ట్స్ని అయితే ఈడైతే కనుక నిజంగా తలకాయ ఉందో లేదో తెలియదు కానీ బుర్ర అయితే పాడు చేసాడు. ఆడు చేసిన హడావిడి వల్ల అందరికీ కొంచెంగా టీషర్ట్స్ అలాగే హెయిర్ కూడా కాలిపోయింది. ఎంత చెప్తున్నా మనోడు వెళ్ళలేదు. బట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో చేసాం. లాస్ట్ టైం అయితే కనుక మేము గోవాలో చేసాం. బట్ ఈ టైం అయితే కనుక గండికోటలో నవీన్ బర్త్డే అయితే జరిగింది. చాలామంది అనమాట మా చుట్టుపక్కల మా దగ్గర నుంచి కొంతమంది కట్టెలు వాళ్ళు తెచ్చుకోక కట్టెలు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గ్యాస్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లైట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మా బ్లూటూత్ స్పీకర్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసాం. ఇప్పుడు ఇది మీరు చూసేది అయితే కనుక మార్నింగ్ గండికోట దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనమాట. చూడండి, గండికోట మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగా కనపడుతుందో. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు అనమాట. సో సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నేను మాట్లాడకుండా జస్ట్ వీడియోని అయితే అలా బ్యాక్గ్రౌండ్ అయితే చూపించాను. ఇప్పుడైతే కనుక ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. దానికోసం అయితే దగ్గరగా ఒక 3 to 4 hours నుంచి మెలకుతో అలా కూర్చొని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా మెలకు అయితే వచ్చేసింది. మెలకు వచ్చేయడం వల్ల ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందా అని చాలామంది చూస్తున్నారు. మీరు ఇప్పుడు చూసేది క్యానియన్కి అటేప్ సైడ్ ఉన్నది అనమాట. అటేప్ సైడ్ ఉన్నటువంటి ఏరియా. ఈ గ్రాండ్ క్యానియన్ వచ్చేటప్పటికి మనకి కడప దగ్గరలో ఉంటుంది. ఇది గండికోట దగ్గర ఉంటుంది అనమాట ఈ గ్రాండ్ క్యానియన్ అనేది. అసలు వీడియోలో చూసుకునేటప్పటికి ఈ గండికోట దగ్గర 3 to 4
వీడియోస్ కింద అయితే వస్తుంది. ఇది మా క్యాంప్ ఏరియా అనమాట. మా కారు బ్యాక్ సైడ్ ఉన్నది. ఆ లోపలైతే కనుక మా బావాళ్ళ బొడ్డాడైతే లోపల కూర్చుంటున్నాడు. వాడి ఫొటోస్ అయితే తీస్తున్నాను నేను. ఈ చుట్టూ మీకు కనిపించే ప్రదేశం అంతా కూడా ఇది గండికోట దగ్గరదే. అలాగే ఈ గండికోట దగ్గరికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏమన్నా రూమ్స్ ఉంటాయా ఉండదా, క్యాంపింగ్ టెంట్స్ ఫెసిలిటీ ఉంటుందా ఉండదా అనేది ప్రతిదీ కూడా చెప్తాను. ఇక్కడైతే కనుక కాటేజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే కనుక సన్ రైజ్ అయితే అయింది. ఎన్నో అందాలను ఎన్నో రహస్యాలను తనలో దాచేసుకున్న ఈ గండికోట చూడడానికి చూపలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ గండికోట దగ్గర స్టే చేయగలిగితే కనుక ఎంతో అద్భుతమైన వ్యూస్ని అయితే కనుక మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కాటేజెస్ ఫెసిలిటీ ఉంది. టెంట్లు కూడా రెంట్కి ఇస్తారు. 1, 2 కాదు, నెంబర్ ఆఫ్ కాటేజెస్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మేము వెళ్ళిన రోజునైతే తక్కువ అంటే ఒక 20,000 మంది టూరిస్టులు అయితే కనుక వీకెండ్ అవ్వడం వల్ల రావడం జరిగిందనమాట. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది హైదరాబాద్ నుంచి 408 కిలోమీటర్ల దూరంలోనూ, విజయవాడ నుంచి 386 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అదేవిధంగా ఈ గండికోట దగ్గర సూర్యోదయం టైంలోనూ సూర్యాస్తమయం టైంలోనూ కనుక దీని అందం అయితే కనుక మరింత రెట్టింపుగా ఉంటుందనడంలో సందేహం లేదు. గండికోటను చూడడానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా వీకెండ్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ జరుపుకోవడానికి అనువుగా ఇక్కడ ఏపీ టూరిజం వారు కట్టించినటువంటి చిన్న చిన్న కాటేజెస్ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా క్యాంపింగ్ టెంట్లు తీసుకుని ఇక్కడికి వచ్చి నైట్ అంతా స్టే చేసి ఉదయాన్నే మళ్ళీ మీరు మీ ప్లేసెస్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు చూడవలసిన ముఖ్యమైన వాటిల్లో గ్రాండ్ క్యానియన్, అదేవిధంగా ఇక్కడ ఉన్న గండికోట, కోటలో ఉన్నటువంటి బందికానా అంటే ఆ రోజుల్లో ముస్లిమ్స్ కాలం నాటి శిల్పకళలు, అదేవిధంగా ముస్లిం దండయాత్రలలో అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ఏ రకంగా ధ్వంసం అయిపోయినాయి. పొలిమేర 2 చిత్రంలో మీరు చూసినటువంటి ఆలయం కూడా ఈ బందికానా అనే ప్లేస్కి అతి చేరువలోనే ఉంటుంది. అంటే గండికోటలోనే అది ఒక పార్ట్గా ఉంటుంది. అదే సాహసం మూవీలో గోపీచంద్ నటించిన సాహసం మూవీలో సంబంధించిన టెంపుల్ కూడా మనకి పాకిస్తాన్లో ఉన్నట్టుగా చూపించారు. కానీ ఆ టెంపుల్ కూడా యాక్చువల్గా ఇక్కడే ఉంటుంది. సూర్యోదయం టైంలో సూర్యాస్తమయం టైంలో ఇక్కడ మాత్రం వ్యూస్ వేరే లెవెల్లో ఉంటాయి. మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే మా నెక్స్ట్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో ఈ గండికోట దగ్గర ఉన్నటువంటి గోపీచంద్ యాక్ట్ చేసిన సాహసం మూవీలో మనం చూసినటువంటి టెంపుల్ని నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చూడబోతున్నాం. ఇది మా కారు, ఈ ఫ్రంట్ ఉన్నది మా క్యాంపింగ్ టెంట్ అనమాట. మా బావ, తను మా సిస్టర్. సో ఇక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఎన్ని వెహికల్స్ అయితే వచ్చాయో. నైట్ అయితే కనుక ఇక్కడ నుంచి ఆ ప్లేస్లోంచి కారు కిందకి దిగడానికి చాలా స్టంట్లు అయితే చేసామన్నమాట. నైట్ అసలు ఇక్కడికి వెహికల్స్ లోపలికి ఎలా వచ్చినాయో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు అయితే కనుక మీరు చూడవచ్చు, ఇప్పుడే ఉదయించాడు. యాక్చువల్గా ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది అసలు ఎలా ఉందో, ఇటు సైడ్ నుంచి వస్తుందో అనేది తెలియట్లేదు. ఎందుకంటే మనం కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి కన్ఫ్యూజన్లో మెయిన్ కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇదే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియాస్ అన్ని కవర్ చేసుకోవడానికి చూడండి. యాజ్ పాసిబుల్ ఈవినింగ్ 4 to 5 o'clock కల్లా మీరు గండికోటని చేరుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నైట్ టైం వచ్చి ఇబ్బంది పడడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. మేము ఎర్లీగా 4-4:30కి అయితే ఇక్కడికి రీచ్ అయిపోవాలనుకున్నాం, కానీ సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల అయితే కనుక మేము ఇన్ టైంలోనైతే ఇక్కడికి రీచ్ అవ్వలేకపోయాం. ఏరియా అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు దూరంగా కనపడుతుంది కదా, అదే గండికోట అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ కోట ఇన్సైడ్ ఎలా ఉండబోతుంది, కోట లోపల ఉన్నటువంటి ఆలయాలు ఏమేమి ఉంటాయి, ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసినటువంటి పాత్రలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్.